రాజకీయ నాయకుల క్యారెక్టర్లు ఎలా ఉంటాయో రాశారు. సో దాదాపు మీరు చదివేశారు రాజకీయాల్ని. అదే రాజకీయాల్లో పోసాని ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఫెయిల్ అయ్యేంత ఇట్టేనట్టు అవపోతే పాప. ఇప్పుడు నేను చిరంజీవి గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. తెలుగు ఇండస్ట్రీలో నాకు ఒకటికే ఇచ్చింది ఎమ్మెల్యే టికెట్ బికాజ్ ఆఫ్ మై సిన్సియారిటీ. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అందరూ అనుకుని పోస్తానికి ఇద్దాం. పోస్తే అసెంబ్లీలో 10 మందితో మాట్లాడగలడు, జెన్యూన్ పర్సన్, మంచోడరా మాట్లాడేంటి అసలు వాడిని యుద్ధం చేసి పడగొట్టేయగలడని అని చిరంజీవి గారు ₹1 నాకే తీసుకోవాలా. అంటే మిగతా వాళ్ళ తీసుకున్నారా? కాదు, ₹1 మీ దగ్గర తీసుకోలేదు, మిగతా వాళ్ళ తీసుకున్నారా? బయట జనం అప్పుడు గొడవ అయింది కదా, అయింది. టికెట్లు అమ్ముకున్నారన్న. నన్ను అడిగితే నాకు తెలిసినంత వరకు చిరంజీవి అనేవాడు ₹1 కూడా చేతికి తీసుకున్నాడు, ₹1 కూడా అడిగినాడు. చిరంజీవి గారు ఆ టైప్ కాదు. నేను అప్పుడు చెప్పా, నేను రాజకీయాల గురించి ఏం చెప్పానంటే చిరంజీవి గారు టికెట్ ఇచ్చాడయ్యా, చంద్రబాబు వెళ్ళా ఫస్ట్ టైం, ఆ ఊరు నాకు వెళ్ళి కూడా తెలియదు, ఫస్ట్ టైం కాల్ పెట్టా. నేను సిన్సియర్గా ఏం చెప్పానంటే చిరంజీవి గారు నా టికెట్ ఇచ్చాడు బాబు, నా పేరు పోసాని కృష్ణమురళి, నేను ముందు పోపించను, ఓటు కొన్నాను, ఈ ఊళ్ళో కమ్మాళ్ళు ఎక్కువ, నేను కమ్మ రాజకీయాలు చేయను, మత రాజకీయాలు చేయను, నేను సిన్సియర్గా మీరు నన్ను గెలిపిస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ నియోజకవర్గం చేస్తాను ఆంధ్రప్రదేశ్లో, నమ్మకం ఉంది నాకు. మీరు అంత అమాయకంగా ఎలా ఉన్నారు అసలు? ఇప్పుడు అమాయకంగా ఫ్యాక్ట్ అది, కానీ నాకు ఇష్టం లేదు. ₹1 తీసి నేను ఒక ఓటు కొనలా, ఒక బాటిల్ ముందు పార్టీ ఇచ్చి ఉంటుంది డబ్బులు ఇవ్వరా, అడగలేదు, ఇవ్వలేదు. నన్ను వదిలేశారు ఫ్రీగా, నీ ఇష్టం అన్నాడు చిరంజీవి గారు. అన్నా నువ్వు ఇలా చేసుకో తెలుసుకున్నా, అలా చేసుకో అన్నాడు. అదే పబ్లిక్ లో చెప్పా. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి వేస్ట్ అండి, ఇదే చెబుతున్నా మైక్లో, చంద్రపేట నుంచి చెప్పా. పుల్లారావు గారు, నేను, రాజశేఖర్ గారు ముగ్గురు ఒకే జీప్ ఎక్కుదాం, 10 వెళ్దాం, మీ వ్యూస్ మీరు చెప్పుకోండి, మీ వ్యూస్ నా వ్యూస్ నేను చెప్పుకుంటా, ఆరు రెడీ అన్నారు. ఇద్దరు నా వెహికల్ ఎక్కల, వాళ్ళ వెహికల్ నేను ఎక్కల. రాలే వాళ్ళు, ఒకడు 9 కోట్లు ఖర్చు పెట్టాడు, వాడు 10 కోట్ల పైన ఖర్చు పెట్టాడు, పోటీ పడి ఖర్చు పెట్టుకున్నారు, గెలిచారు. నాకు 14,000-15,000 ఓట్లు వచ్చినాయి. హ్యాపీగా టాటా చెప్పాను. వచ్చేప్పుడు పోయిందే ఉంది. ఇప్పుడు మీరు టికెట్ కి డబ్బులు ఇవ్వలేదు, అవును, ఓట్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టలేదు, సో పోయిందే ఉంది. ఇంక జేబులో తీయలేదు మీరు, ఏం పోలా. నేనేంటాను, ఎమ్మెల్యే అనేది నాకు పాలిటిక్స్ అంటే నథింగ్ బట్ సర్వీస్. అది సర్వీస్ డిపార్ట్మెంట్ బిజినెస్ చేయకూడదు.